ఓకే, సో మేతి మలై మటర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్, దీంట్లో బిర్యానీ ఆకు, అలాగే జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను నేను. సో కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా మనం వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. ఆ తర్వాత ఇది మనం ఒక పేస్ట్లా రెడీ చేసుకుంటాం. ఓకే, సో జీడిపప్పుతో పాటు కావాల్సితే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నానబెట్టేసి పైన తొక్క తీసేస్తే సరిపోతుంది. అంటే ఆ స్కిన్ అనేది మనకు కనపడకుండా వస్తుందన్నమాట. ఓకే, సో కొంచెం మైల్డ్గా మసాలా ఘాటు తెలుస్తూ మెంతి కూర ఫ్లేవర్లో మటర్ చాలా బాగుంటుంది కమ్మకమ్మగా. సో ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను. లేకపోతే మీరు ఇంట్లో మీగడ ఉంటే అది కూడా బాగా కొంచెం గిల కొట్టేసి యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే. ఓకే, కొంచెం మనకు ఇదేంటంటే రిచ్ గ్రేవీ టైప్లో వస్తుంది మేతి ఫ్లేవర్లో. ఓకే, సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది కొద్దిగా మనకు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇది కాసేపు మనం పక్కన పెట్టేసి, సో గ్రేవీ సో ఇక్కడ ముందుగా మసాలా దినుసులు, సో యాలకులు, లవంగాలు, చెక్క, కొద్దిగా షాజీరా. సో కొంచెం సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు ఆ మేతి ఫ్లేవర్ అనేది ఎక్కువగా రావాలి. ఇది కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మెంతి కూర. సో ఇది ఇక్కడ నేను పెద్ద మెంతి కూర వాడతాను. సో శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో మెంతికూర క్వాంటిటీ కొంచెం మనకు ఎక్కువగానే ఉండాలి దీంట్లో, ఎందుకంటే ఓవరాల్గా మనకు ఆ మేతి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది ఈ డిష్లో. సో మామూలుగా ఇంట్లో మనం కుండీలో వేసుకునే ఆ 2 ఆకుల మెంతి కూర కూడా చిన్న మెంతి కూరతో కూడా చేసుకోవచ్చు, అది కూడా సూపర్గా వస్తుంది. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఈ డిష్ని మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే పచ్చి బఠానీలు, మటర్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు మార్కెట్లో
ఫ్రెష్ బఠానీ కూడా దొరుకుతూ ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకొని కూడా చేసుకుంటే ఇంకా ఆ ఫ్రెష్నెస్ అనేది ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రోజన్ తీసుకున్నాను. ఓకే, సో మసాలా దినుసులో పాటు ఆ మేతి కూర కూడా బాగా వేగింది, మంచి వాసన వస్తుంది నాకైతే. సో ఇక్కడ బఠానీలు కూడా మనకు కొంచెం వేగాలి. ఈలోగా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే కాజు, సో వీటిని మనం పేస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఒకసారి అలా తిప్పేసి తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే, సో పేస్ట్ ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, ఓకే. సో కొద్దిమంది ఉడికించి కూడా వేస్తూ ఉంటారు, దానికంటే బెటర్ కొంచెం ఇలా నూనెలో వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. పచ్చి ఉల్లిపాయ పేస్ట్ మన అంటే కాజు అలాగే పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు, బట్ అక్కడ ఆ పేస్ట్ అనేది మనకు వేగడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, కాబట్టి కొంచెం ఇలా వేయించి చేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం మగ్గాలి. సో జీడిపప్పు కూడా వేసాం కాబట్టి ఇలా అడుగు పడుతూ ఉంటుంది, కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను. కొంచెం స్లైట్ పుల్లగా ఉంటే బాగుంటుంది, ఫ్రెష్ది కాకుండా. పులుపు వల్ల ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మనం పులావులు చేసుకున్న బిర్యానీలో కూడా కొంచెం వేస్తూ ఉంటాం కదా, ఇలాంటి ఏదైనా గ్రేవీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. కుర్మాల్లో కూడా ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా మనం. పెరుగు లైట్ పుల్లగా ఉండాలి కొంచెం. ఓకే, సో పేస్ట్ కొంచెం మనకు మగ్గితే సరిపోతుంది. ఇక్కడ సైడ్లో మనకు ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, మలై, కొద్దిగా గరం మసాలా కొంచెం వేసుకోవాలి. ఓకే, సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనకు కొంచెం చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది. ఎస్, చూడడానికి కూడా ఎంత బాగుంది. సో గ్రీన్గా వైట్ గ్రేవీలో. సో ఇది కొంచెం మరగాలి, ఎందుకంటే ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టకూడదు, సిమ్లోనే పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గితే
ఆ పెరుగు, దాంట్లో వేసుకున్న గరం మసాలా, ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం ఆ బఠానీకి పడితే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ గ్రేవీ కూడా మనకు బాగా వచ్చేసింది. ఓకే, సో డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఇది లైట్ ఫ్లేవర్డ్ మనకి పొలాల్లోకి కానీ, లేకపోతే రోటీ, పుల్కా, రుమాలి రోటీ, బటర్ నాన్, తందూరి రోటీ ఇలాంటి వాటికి సూపర్ కాంబినేషన్. కుదిరితే వాటి కాంబినేషన్లో తీసుకోండి. సో ఇంట్లో అయితే బట్టీలు ఉండవు కాబట్టి పుల్కా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో స్టవ్ ఆపేసేసి ఓకే, సో కొంచెం గార్నిష్ కొరకు కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా మేతి మలై మటర్ రెడీ అయిపోయింది. సో దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మేతి మలై మటర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, కాజు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన మెంతికూర అరకప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మేతి మలై మటర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన మెంతాకు, పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, మిరియాల పొడి, మిక్సీ పట్టుకున్న ఉల్లి జీడిపప్పు పేస్ట్, పెరుగు, మలై, గరం మసాలా పొడి, కొద్దిగా నీళ్లు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి మలై మటర్ రెడీ.